ఇప్పుడు రోడ్డు అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ స్ట్రెయిట్ అవే ఒకటే ఉండదు కదా. హెచ్చులు ఉంటాయి, తగ్గులు ఉంటాయి, గుంతలు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతిదీ చూసుకొని పోవాలి కదా. ఇది కూడా అంతే రాజకీయాల్లో. ఒకసారి మనం దారి తప్పినాము, రెండో తూరి దారి తప్పే అవకాశం లేదు కదా. కాబట్టి మా నాయకుడు సమర్థవంతమైన నాయకుడు. కొంతమంది కోట్రే ఆయన చెడుగొట్టినాయి. ఇప్పటికైనా ఆయన జ్ఞానోదయం కాకపోతే మనం ఏం చేయాలి? స్టిల్ మీరు ఇందాక మెన్షన్ చేశారు సజ్జల గారి వల్ల కొంత డ్యామేజ్ అయింది అన్నది. కొంత కాదు, చాలా అయింది, ఇంక్లూడింగ్. ఎందుకంటే నాకు కూడా ఆయన వల్లే నష్టం జరిగింది. ఆయనకి ఎందుకంటే ఎన్నోసార్లు పోయి ఒక 10-15 సార్లు పోయి మనం పార్టీ నుంచి సంపాదించింది లేదు కానీ ఆయనకు వెళ్ళి మనం ప్రత్యక్షంగా కలిసి కనీసం ఒక అపాయింట్మెంట్ అని ఫిక్స్ చేయండి, లేదంటే ఏదైనా ట్రైబల్స్ కోసం ఏదైనా పదవి ఇవ్వండి, లేదంటే గిరిజన సంక్షేమ పథకాలన్నీ రద్దయినాయి, ఇవి ఇంప్లిమెంటేషన్ చేస్తే గిరిజన గ్రామాల్లో కొద్దిగా చైతన్యం వస్తుంది అని చెప్పాల్సినవన్నీ సజ్జల గారికి చెప్పాము. ఆయన అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. ఆయన అక్కడ దాకా తీసుకెళ్ళలేదు కాదు, తీసుకెళ్ళడు అని మాకు అర్థమైంది. ఎందుకంటే తీసుకెళ్ళి అంటే కనీసం మేనిఫెస్టోలో అయ్యో ట్రైబ్స్ ప్రాబ్లం ఏమున్నాయి, ఎస్సీల ప్రాబ్లం ఏమున్నాయి, లేదంటే చాలామంది ఇప్పుడు ఎందుకు వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. ఉదాహరణ మా కాపు రామచంద్రరెడ్డి, మా పక్కన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆయన ఎంత సఫర్ అయినాడు. పక్కన రూమ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉండి కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంది 3 days. ఈయన సజ్జల గారు వస్తారంట, జగన్ బాబు గారు కళ్యాణదుర్గం రాయదుర్గం గెలిపించుకొని వస్తే నీకు ఏదన్నా ఇస్తారంట అన్నారు. ఆయన బాధ ఏమి, నేను మూర్తూరు ఎమ్మెల్యే, వీడు ఆఫ్టర్ ఆ రోజు వార్డు మెంబర్ కాలేడు సజ్జల గారు, వీరి మాటలు నేనేది వినేదని రామచంద్రరెడ్డి గారు బాధపడ్డారు. మిస్టేక్స్ ఉన్నాయండి పార్టీలో, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏం చేద్దాము? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, గెలిచిన వెంటనే గ్రామాలు తిరుగుతున్నారు, ఆయనే అందిస్తున్నారు. మా లీడరు వాలంటీర్లని ఈ సజ్జల బొజ్జలని ఇలాంటివన్నీ చేసుకొని కొద్దిగా డ్యామేజ్ అయినాయి. మనం ఏం చేస్తాము? ఈవెన్ సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో చాలా డ్యామేజ్ చేశాడు అనేది చాలా మంది అనుకుంటారు. నిజం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇలాంటివన్నీ గ్రహించి పోస్ట్ మార్టం చేసుకుంటే మంచిది. చేసుకోకపోతే ఏముంది, తమరు అన్నట్టు మీరు ఇందాక అన్నట్టు పార్టీ ఉండదు. ఇప్పుడు మేమంతా అప్పుడు కాంగ్రెస్ నమ్ముకొని ఉండేవాళ్ళం, కాంగ్రెస్ ఈరోజు లేదు, వైసీపీలో పోయినాం. వైసీపీ పరిస్థితి అయితే వేరే పార్టీని చూసుకోవాల్సిందే కదా. అంతే. ఏం దీంట్లో ఏం మనము ప్రత్యక్షంగా దీన్ని బల్లగుద్ది పెట్టుకొని ఉండాల్సిన అంత అవసరం ఏముంది చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు తెలిసి ఇంకొంతమంది పేర్లు చెప్పకూడదు ఇప్పుడు, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఫైనాన్షియల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళే దిక్కు లేకుండా పారిపోయినారు. ఏంది ఇంకా సామాన్య కార్యకర్తలు, చిన్న చిత్క లీడర్లు అందరూ ఏం చేస్తారు? మీరు సేఫ్, వాళ్ళే డేంజర్. మనం సేఫ్ అంటే మనము ఏం చేయలేదు కదా. మనం ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడము, లేదంటే మనం వ్యక్తిగతంగా ఎవరిని చేయడము, లేదంటే మనం డ్యామేజ్ చేయడము, మనం ఏమైనా పెద్ద టెండర్లు చేయడము, పెద్ద కబ్జాలు చేయడము, ఇంకోటి చేస్తుంటే మనం కూడా స్విచ్ ఆఫ్ అయ్యేవాళ్ళం కదా. ఈరోజు మనం పబ్లిక్లో ఎందుకు తిరుగుతున్నాము? ధైర్యం కంటే మనం ఏం చేయలేదు కాబట్టే కదా. ఏం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు నేను అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏ పదవి ఇవ్వకపోవడం. ఇప్పుడు ఉదాహరణకు టీటీడీ పదవి కొన్ని పదవులు ఇచ్చినారు, 2-3 నెలలు వాళ్ళు ఇప్పుడు తలదించుకునే పరిస్థితి. వాళ్ళకి పదవి ఇచ్చిన 3 నెలలకే ప్రభుత్వం కొలాప్స్ అయితే వాళ్ళు ఇంకేం చేస్తారు? వాళ్ళు ఎవరిని సాటిస్ఫై చేయలేరు. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే అబ్బా వీడు ఎమ్మెల్యే కూడా ఎవరికేం చేసినట్లే అంటారు. దేవునికి నేను అదొక బెస్ట్ అని కోరుకుంటాను. ఎందుకంటే నాకు కూడా ఒక 6 నెలల సంవత్సరం ముందు వచ్చింటే వీడు బాగా పొడిచినట్లే అని నాకు కూడా అనుకునేవాళ్ళు. అనుకునే ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు అనేది ఒకటి ఉంది.